టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 75వ వీడియో మీ ముందుకు వస్తుంది. దీంతో మనకు 750 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు కంప్లీట్ అవుతాయి. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వీడియో లైక్ చేయండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ ఏది? చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అండి ఇది భారత రాజ్యాంగానికి. ఎన్నో రోజులుగా మనకి భారత పార్లమెంట్కి సంబంధించి లోక్సభ అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి బిల్లు ఏదైతే ఉందో, మరి 2023 సెప్టెంబర్లో లోక్సభ రాజ్యసభ రెండు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. సో దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకి 106వ రాజ్యాంగ సవరణ. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఈ బిల్లును మనం ఏమన్నామంటే నారీ శక్తి వందన్ అధినియం అన్నాం. ఈ పేరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ మీకు ఇక్కడనే ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పేరు మీద 2023 సెప్టెంబర్ 29న భారత రాష్ట్రపతి అయితే ఈ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. వెంటనే అది 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా మరి తీసుకొచ్చారు. కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదించబడిన తొలి బిల్లు ఇది. కాకపోతే దీని ఇంప్లిమెంటేషన్ అనేది మనకి డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నెక్స్ట్ అంటున్నారు. కాబట్టి ఇదైతే అమల్లోకి రావడానికి కొంత టైం అయితే మనకు తీసుకుంటుంది. ఇకపోతే ఈ చట్టం యొక్క కాల పరిమితి మనకి ఎంత ఇచ్చారంటే 15 సంవత్సరాల కాల పరిమితితో దీన్ని అయితే ఆమోదించడం జరిగింది. ఇక్కడ ప్రశ్న మీకు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల వరకు ఈ చట్టం మరి తీసుకొచ్చారంటే 15 ఇయర్స్ తర్వాత వచ్చేసి మనకు దాన్ని పొడిగించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అండి. ఇంకొక కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతుందంటే మీకు ఈ మహిళా రిజర్వేషన్ చట్టం ఇది 33% రిజర్వేషన్స్ ఎక్కడ అంటే రాజ్యసభలో కాదండి, లోక్సభలో మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మాత్రమే 33% రిజర్వేషన్స్ ఇక్కడ ఉమెన్కి కల్పిస్తుంది. సో ఆన్సర్ 1 ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాజ్యాంగాన్ని ఇటాలిక్లో చేతితో రాసింది ఎవరు? ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా మనకు భారత రాజ్యాంగాన్ని అయితే ఇటాలిక్లో చేతితో రాయడం జరిగింది. మరి అలా రాయబడ్డ భారత రాజ్యాంగాన్ని మనం హీలియంతో నింపిన పెట్టెలో ఇప్పటికి కూడా భద్రపరచడం కూడా జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, అవిభాజ్య భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? మనకి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కోసమే 1946 డిసెంబర్లో మనకి భారత రాజ్యాంగ పరిషత్తును అయితే ఏర్పాటు చేసుకున్నాం. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగింది భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశం. 1946లోనే భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు కూడా జరిగి 389 మంది సభ్యులను అయితే మనం తీసుకున్నాం. కొంతమందిని అంటే ఎలక్షన్ ద్వారా కావచ్చు, కొంతమందిని నామినేషన్ విధానంలో కావచ్చు. మొత్తానికి 389 మంది సభ్యులతో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే అవిభాజ్య భారత రాజ్యాంగ పరిషత్ అంటున్నాడు. అంటే ఈ టైంకి మనకి 389 మెంబర్స్ అయితే మనకి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దాంట్లో మహిళలు 15 మంది భారత రాజ్యాంగ పరిషత్తులు, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, భారతీయులకు రాజ్యాంగం రాసుకునే శక్తి ఉంటే ఆ పని చెయ్యాలని సవాల్ విసిరిన బ్రిటిష్ మంత్రి ఎవరు? సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మీకు ఇండియన్ హిస్టరీ నుంచి అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 1929 ఆ టైంలోనే లార్డ్ బిర్కెన్హుడ్ ఏమంటున్నాడంటే, భారతీయులకి సొంతంగా రాజ్యాంగం రాసుకోవడమే కనుక వస్తే వాళ్ళు వెంటనే ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని ఒక సవాల్ విసురుతాడు. ఆ సవాల్ని భారతీయులు స్వీకరించి ఒక భారత రాజ్యాంగాన్ని ఆ టైంలోనే మనకి మరి రూపొందించి వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అయితే ఎలాంటి ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ఇండిపెండెంట్ ఇవ్వడం కానివ్వండి, అది బ్రిటిష్ వారు చేయలేదు మనకి. కాకపోతే లార్డ్ బిర్కెన్హుడ్ సవాల్ని మాత్రము భారతీయులు ఛాలెంజ్గా తీసుకొని మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో ఒక రాజ్యాంగాన్ని అప్పుడే రూపొందించడం జరిగింది. దాన్ని వాళ్ళు ఆ రిఫార్మ్స్ ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత మనం 1946లో ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 5, ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఏది? బుర్జ్ ఖలీఫా అండి ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం. ఇది 828 మీటర్లు హైట్ అయితే ఉంటుంది, మనకి దుబాయ్లో ఉంది. ప్రపంచంలో ఇప్పుడైతే ఇదే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డుకి ఎక్కింది. క్వశ్చన్ నెంబర్ 6, గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా ఎవరు సంబోధించారు? సో ఇది చాలాసార్లు స్టాక్ జీకేలు అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలామంది స్టూడెంట్స్ కూడా మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తొలిసారిగా గాంధీజీని జాతిపిత అని పిలిచింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అండి.
అదేవిధంగా గాంధీజీని మహాత్మా అన్నది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూరు, గాంధీజీని బాపూజీ అన్నది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ. ఈ మూడు కూడా గుర్తుంచుకోండి, ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ తపాలా దినోత్సవం అంటే వరల్డ్ పోస్టల్ డే అంటాం కదా, ఎప్పుడు జరుపుకుంటుంది? ప్రీవియస్ క్వశ్చన్ కూడానండి, కంటిన్యూగా అడుగుతున్నాడు ఇంపార్టెంట్ డేస్ నుండి. అక్టోబర్ 9ని మనం ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకు ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, వరల్డ్ పోస్టల్ యూనియన్ అని, మనకి బెర్న్లో ఉందండి, ఇది స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో ఉంది. 1874 అక్టోబర్ 9న మరి ఈ వరల్డ్ పోస్టల్ యూనియన్ అయితే ఏర్పాటు చేసినాం. దీంట్లో మనకి మొత్తం 192 కంట్రీస్ అయితే మెంబర్స్గా ఉన్నాయి. హెన్రిచ్ వాన్ స్టెఫాన్ కృషి వల్ల ఈ వరల్డ్ పోస్టల్ యూనియన్ అనేది ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 8, 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఇటీవల ఏ దేశ సెనెట్ బిల్లును ఆమోదించింది? ప్రపంచంలోనే మనకి మొట్టమొదటిసారిగా ఇలాంటి బిల్లును తీసుకొచ్చింది ఆస్ట్రేలియా సెనెట్ అయితే రీసెంట్గా ఒక బిల్లును పాస్ చేసింది. 16 ఇయర్స్ లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించడం జరిగింది. మరి ఇది చట్టరూపం దాల్చే అవకాశాలు త్వరలో ఉన్నాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరును ఎలా మార్చారు? ఇండియాలో ఏదైనా కానివ్వండి, ఒక స్టేట్ పేరు, ఒక సిటీ పేరు మార్చినప్పుడు తప్పకుండా నోట్ చేసుకోండి, ప్రశ్నలు వస్తాయి. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరునైతే శ్రీ భూమిగా మార్చారు. మీకు అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులలో కూడా మీకు పోర్ట్ బ్లెయిర్ పేరుని మీకు విజయపురంగా మార్చడం, మీరు రీసెంట్గా నేను క్వశ్చన్ కూడా ఇచ్చాను, అది మొన్న గ్రూప్ 3లో ప్రశ్న కూడా అడిగాడు, మీరు గమనించండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి. రవీంద్రనాథ్ ఠాగూర్ 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని శ్రీ భూమి పేరుతో పిలిచారు. ఆ పేరునైతే తీసుకొని ఇప్పుడు కరీంగంజ్ జిల్లాను ఈ పేరుతో మరి క్యాబినెట్ అయితే ఆమోదించింది. అస్సాం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి హిమంతా బిశ్వ శర్మ ఉన్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. 2024 నవంబర్లో G20 దేశాధినేతల సమావేశం ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ అండి ఇది. రీసెంట్గా బ్రెజిల్లోని రియో డి జనీరోలో మరి G20 దేశాధినేతల సమావేశం జరిగింది. మీకు గుర్తుందా, 2023లో ఇండియాలోనే ఈ సమావేశం జరిగింది. 2024లో మాత్రం బ్రెజిల్లో జరిగింది, లేటెస్ట్గా నవంబర్లో. గుర్తుంచుకోండి, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్లో ఇదొకటి. అలాంటి ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను నా వీడియోస్లో అయితే మీకు అందిస్తున్నాను. అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యేలాగా ఈ క్వశ్చన్స్ అయితే నేను డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఈ రోజుకి ఈ క్వశ్చన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను. రేపు మరి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందిస్తున్నాను. మీ రెస్పాన్స్ అయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. మరి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.